ఏమన్నా కరువు అసలు. ఆహా, మూన్ హారర్ సినిమాలో చూపించినట్టు ఉంది నాకైతే. హే హాయ్ వాట్సాప్, గుడ్ మార్నింగ్ యూట్యూబ్. అందరికీ నమస్కారం, వనకం, ఆదాబ్. నేను మీ మనోహర్. ఈరోజు మీరు తమ్నైల్లో చూసినట్టు వీఆర్ గోయింగ్ టు లంబసింగి. అండ్ మనం రైడ్ అయితే స్టార్ట్ చేసి 5 minutes అయింది. మనతో పాటు ముదాసిర్ ఉన్నాడు. సో ద టైమ్ ఇస్ 5:20 రైట్ నౌ. అండ్ ఈరోజు రైడ్లో వీ హ్యావ్ 8 రైడర్స్ టోటల్లీ. మన కోసం అందరూ ఎల్బీ నగర్లో వెయిట్ చేస్తున్నారు. సో ఏసాప్ మనం ఎల్బీ నగర్ వెళ్ళిపోయి అందరినీ కలిసి విల్ స్టార్ట్ అవర్ రైడ్ టుడే. అండ్ ఈ రైడ్ వచ్చి కంప్లీట్లీ 4 days ట్రిప్. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే డే 1 లంబసింగి, డే 2 లంబసింగి టు దేవమాలి, అండ్ డే 3 దేవమాలి టు వైజాగ్ కవరింగ్ బాల్డా కేవ్స్ అండ్ అరకు, అండ్ డే 4 వైజాగ్ టు హైదరాబాద్. సో ఓవరాల్ ట్రిప్ వచ్చి ఆల్మోస్ట్ 1600 kilometers ఉంటుంది అప్రాక్సిమేట్గా. లెట్స్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ సీనరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు. సో లెట్స్ ఎంజాయ్. కొంచెం క్లైమేట్ అయితే చల్లగానే ఉంది ఈరోజు. బట్ ఎనీహౌ అందరికీ తెలిసిందే, మనం రైడ్ చేస్తే ఎండ చావ కొడుతుంది ఎలాంటి సీజన్ అయినా కూడా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎండ అంత ఎక్కువగా రావద్దు అని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో వీ ఆల్మోస్ట్ రీచ్డ్. అదిగో ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది కదా, అక్కడే మీటప్ పాయింట్ అనుకున్నాం. అందరూ వచ్చేసారా, ఇంకెవరైనా రావాల్సింది ఉందా? లెట్స్ సీ. వీ హ్యావ్ ఫ్యూ పీపుల్ హియర్. ఏ హాయ్, వాట్సాప్, చెప్పరా. అంత లేట్ వస్తే ఎట్లా? ఆస్క్ దేర్, ఉదర్ పూచ్, ఉదర్ పూచ్. లేట్ అయితే. సో ఫైనలీ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద రైడ్. అండ్ మేము సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాం. అండ్ వీఆర్ మెయింటైనింగ్ 80 యాజ్ ఆఫ్ నౌ. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. అండ్ ద టైమ్ is 6:45. అండ్ మంచు కూడా బాగానే పడుతుంది. ఈరోజు ఏంటో చాలా ఎక్కువగానే ఉంది. సో ఇవాళ లైనప్ వచ్చి వీ హ్యావ్ 2 ADVs 390 అండ్ స్క్రామ్, డామినోర్ R15, థండర్బర్డ్స్ అండ్ ఆల్సో నింజా 650. సో దిస్ ఈస్ ద లైనప్. అండ్ ఇంకొకటి RC390 డైరెక్ట్గా వైజాగ్ నుంచి లంబసింగి జాయిన్ అవుతుంది. మన చైతన్య జాయిన్ అవుతాడు. ట్రాఫిక్ అప్పుడే పెరిగిపోయింది. ఐ థింక్ సాటర్డే ఎఫెక్ట్ అనుకుంటా. మోస్ట్ ప్రాబబ్లీ ద నెక్స్ట్ స్టాప్ వుడ్ బి అట్ సూర్యాపేట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఒకవేళ ఎర్లీగా వెళితే ఖమ్మంలో అనుకుంటున్నా, లేదు లేట్ అయిపోతే కనుక విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ సూర్యాపేట్. వీళ్ళెల్లరూ నన్ను వెళ్ళనియరు. ఇట్స్ ఓకే, లెట్స్ సీ. సో రైట్ అప్డేట్ గైస్. యాజ్ ఆఫ్ నౌ మేము చౌటుప్పలు అయితే క్రాస్ చేసి, అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. పొద్దున్నే సూర్యుడు అలా రేజ్ అవుతూ ఆ కూల్ బ్రీజెస్లో రైడ్ చేస్తుంటే ఆ మజానే భలే ఉంటుంది అబ్బా. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ద ఫస్ట్ టోల్ గేట్. మన రాచమార్గం ఎక్కడుంది? రాచమార్గం మన రాచమార్గం ఇక్కడ ఉంది. అండ్ టైం వచ్చి 7. సో 1 hourలో ఫస్ట్ టోల్ గేట్ అయితే రీచ్ అయిపోయాం. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, సాటర్డే ఎఫెక్ట్. అండ్ ఆల్సో యూఎస్లో మండే రోజు హాలిడే ఉండడం వల్ల యూఎస్ క్లయింట్ వర్క్ చేసేటోళ్ళు దే మైట్ హ్యావ్ టేకింగ్ ద లాంగ్ వీకెండ్. లాస్ట్ టైం మనం ఈ రోడ్లో వెళ్ళినప్పుడు గుర్తుందా మీకు? లిటరలీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉండే. అంత ఫ్రస్ట్రేట్ అయ్యాను ఆ టైంలో. బట్ టుడే పీస్ఫుల్గా వచ్చేసినాం. ఇంకా నాకు తెలిసి సూర్యాపేట ఇంకొక 50 kilometers ఉంటుంది. ఎందుకన్నా కంగారు, ఆగు. సో సూర్యాపేట అయితే ఇంకో 50 kilometers ఉంటుంది. అండ్ వీఆర్ క్రూజింగ్ అరౌండ్ 80 to 100. సో రైడ్ అయితే కొంచెం పీస్ఫుల్గానే వెళ్తుంది. ఎండ అయితే స్టార్ట్ అయింది అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మంచు ఇంకా ఉంది, కానీ సూర్యుడైతే మండుతున్నాడు. అన్న ఎందుకన్నా ఈ చిన్న బండి వేసుకుని లెఫ్ట్లోంచి వెళ్ళకుండా? చూడలేదు, చూడు దాని మధ్యలోంచి వెళ్తున్నాడు. అవసరం లెఫ్ట్లో అంత గ్యాప్ పెట్టుకొని కంగారు ఎందుకు పడుతున్నాడు అర్థం కావట్లేదు. రైట్ అప్డేట్ గైస్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ టోల్ గేట్.
ఈరోజు మనం క్రాస్ చేయబోతున్న సెకండ్ టోల్ గేట్. అండ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయితే తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్రేక్ వచ్చి మోస్ట్ ప్రాబబ్లీ విజయవాడే. ఇప్పటికే చాలా లేట్ అయింది. మన దాంట్లో బ్రేక్స్ ఎక్కువ అయిపోతున్నాయి, గ్రూప్ ఎక్కువ అయిపోతుంది, బ్రేక్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో విజయవాడ. అండ్ రూట్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. లైక్ ప్రీవియస్లీ వీ ప్లాన్డ్ ఖమ్మం మీద నుంచి వెళ్దామని, ఖమ్మం మీద నుంచి రాజమండ్రి రూట్లోంచి. బట్ నౌ వీ హ్యావ్ ప్లాన్ టు గో త్రూ ద విజయవాడ ఏలూరు ఆ రోడ్లో వెళ్దామని. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి విజయవాడ. అండ్ దాని తర్వాత లంచ్ వచ్చి రాజమండ్రి అని అనుకుంటున్నాం. విల్ సీ. నిద్ర ఎఫెక్ట్ ఇంకొకటి, నైట్ కూడా సరిగ్గా పడుకోలేదు, 2 hours పడుకున్నా. దాని ఎఫెక్ట్ ఒకటి అనుకుంటా. బాగా నిద్ర వస్తుంది. ఈరోజు ఏంటో డ్రైవ్ చేసే కొద్ది ఉత్సాహం వస్తుంది నార్మల్గా. ఈరోజు నిద్ర ఊపుతుంది, బాడీకి ఏదో తక్కువ అవుతుందని ఫీలింగ్. బ్రేక్ తీసుకోవాలి. వచ్చేది నందిగామ తర్వాత విజయవాడ. సో చూద్దాం, ఎక్కడైనా మంచి ప్లేస్ దొరికితే ఆగి ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలి. లాభం లేదు, ఇలా అయితే కష్టం. రిస్క్ చేయకూడదు. నిద్ర వచ్చిందంటే కంపల్సరీ బ్రేక్ తీసుకోవడం బెటర్. మహా అయితే ఒక 5 minutes ఇలా అవుతుంది. అనవసరంగా హెచ్చులు లేదా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేస్తే రిస్క్. సో మంచి ప్లేస్ ఏదైనా చూసి విల్ టేక్ ఎ బ్రేక్. సో ఫైనల్గా వీ హ్యావ్ స్టార్టెడ్ అగైన్ ఫ్రమ్ నందిగామ. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. అండ్ టైం వచ్చి 11. ఎండ అయితే భయంకరంగా పెరిగిపోయిందబ్బా, ఓ రేంజ్లో ఉంది ఎండ. నందిగామ నుంచి విజయవాడ వెళ్ళాలి, విజయవాడ నుంచి ఏలూరు నుంచి రాజమండ్రి. ఇంకా రైడింగ్ గేర్ లోపల ఓన్లీ ఇది లైనర్స్ వేసుకున్నా కాబట్టి ఇది ఉంది. ఏంటి సార్ సూర్యాదేవ్ గారు, మీరు ఎండలన్నీ మార్చిలో కదా రావాల్సింది, ఫిబ్రవరిలోనే వచ్చేస్తే అలా హౌ? వ్యూ మాత్రం కొండలు, ఆల్మోస్ట్ విజయవాడ అవుట్స్కట్స్ అనుకుంటుంది. ఆ కొండలు, ఆ ఎండ కొంచెం తగ్గి ఆంజనేయ స్వామి విగ్రహం, బా వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. ఈ రోడ్లో ఎన్నిసార్లు వచ్చినా ఈ వ్యూ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. గోప్రోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ బాబా ఈ వ్యూ చూసుకుంటే రాంగ్ రూట్లో అవసరం ట్రాక్టర్లు వేసుకుని. ఓహో, ఈ రోడ్ని అయితే మాత్రం బాగా డెవలప్ చేశారప్ప, అదైతే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు అలాగైంది. ఇప్పుడైతే మేము విజయవాడ బైపాస్ రోడ్లోంచి వచ్చేసాం బయటికి. ఇంకా గన్నవరం అయితే 3 kilometers ఉంది. టైమ్ ఈజ్ 12:28, అంటే 12:30 అనుకోండి. 12:30కి ఇంకా గన్నవరం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి ఏలూరు 41 kilometers. సో దిస్ ఈజ్ ద రైడ్ అప్డేట్ యాజ్ ఆఫ్ నౌ. రోడ్ అయితే చాలా బాగుంది. వీఆర్ క్రూజింగ్ అరౌండ్ 100-120. పెద్ద స్ట్రైన్ అవ్వకుండానే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. సో రోడ్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఎండ మాత్రం చావు కొట్టేస్తుంది. 12:30 నెత్తి మీద ఉంది ఎండ, రేంజ్లో చావు కొడుతుంది అనమాట. నాకు తెలిసి ఏలూరు హైవే మీద ఎక్కడైనా లంచ్కి ఆగడం బెటర్. మళ్ళీ ఆ లంచ్కి ఎక్కడైనా ఆగితే ప్రాబ్లం ఏమవుతుందంటే బ్రేక్ ఎక్కువైపోతుంది, టూ మచ్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా డెస్టినేషన్ టైం వచ్చి మేము వెళ్ళాల్సింది లంబసింగి రవి రిసార్ట్స్కి మేము రూమ్ బుక్ చేసుకున్నాం. సో అక్కడికి 5 hours 56 minutes చూపిస్తుంది. అంటే రఫ్గా వెళ్ళేసరికి 6:30 అవుతుంది అంటుంది. ఇంకా బ్రేక్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే 7 దాటుతుందేమో. బట్ 6:30 వరకు రీచ్ అయినా కూడా హ్యాపీనే. నేషనల్ ఫ్లాగ్ అంటే మనం ఏలూరు రీచ్ అయిపోయాం. ఏలూరు అంటే గుర్తొచ్చింది, ఏలూరులో జాంకాయలు బాగుంటాయి. రిటర్న్ వెళ్ళేటప్పుడు రాకీ గడికి జాంకాయలు తీసుకెళ్ళాలి, ఆడికి చాలా ఇష్టం. ఆడు ఎంత ఇష్టంగా తింటాడంటే చికెన్ ముక్కను తింటాడు జాంకాయలని.
అండ్ పాయింట్కి వస్తే మనం ఏలూరు రీచ్ అయిపోయాం. అండ్ ద టైమ్ ఈజ్ 1 ఎగ్జాక్ట్లీ 1 అయింది. ఏలూరు అయితే రీచ్ అయిపోయాం. బాగానే పికప్ అయ్యారు మన వాళ్ళందరూ. అందరికీ మంచి మూడ్ వచ్చింది. నీట్గా క్రూజ్ చేసుకుంటూ ఏలూరు అయితే రీచ్ అయిపోయాం. ఒకటే కన్సర్న్ ఏంటంటే అంతా బాగుంది, జస్ట్ ఈ ఎండ తెలిసిందే కదా, మన రైడ్ చేస్తే ఎండ పక్కా వస్తుంది. ఎలాంటి సీజన్ అయినా ఫిబ్రవరి మంత్లో నడనెత్తి మీద ఎండ సావా కొడుతున్నాడు. అబ్బాబ్బా ఎప్పుడు అంబాసిడరో కానీ మా ఒకప్పుడు ద స్ట్రాంగెస్ట్ వెహికల్, అలాంటిది అంబాసిడర్ మొత్తం ఏమంటారు డైనోసార్ లాగా అదృశ్యం అయిపోయినట్టు అయిపోయినాయి, అంతరించిపోయినాయి. దట్స్ ద కరెక్ట్ వర్డ్, అంతరించిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎవరో నీట్గా తయారు చేసుకుని బాగా వాడుతున్నారు. ఈ జనరేషన్లో ఎన్ని వెహికల్స్ వచ్చినా అంబాసిడర్ ఉన్నంత స్ట్రాంగ్గా ఏది లేదబ్బా, అదైతే ఒప్పుకోవాలి. విండ్ బ్లాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ రాజమహేంద్రవరం ఇక్కడికి ఇంకా 94 కిలోమీటర్స్ అంట. మన వాళ్ళు అయితే గట్టిగానే కొట్టుకుంటూ వెళ్తారు. ముందు విఘ్నేష్ అన్న, దీపు, ముదాసిర్ ఉన్నారు. మన వెనకాల అయితే మిగిలిన వాళ్ళందరూ మన వెనకాల ఉన్నారు. నేను ఆ అంబాసిడర్ని చూసి స్లో అయిపోయినా. ఏమన్నా ఉందో అసలు, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు కానీ అంకులు బాగా మెయింటైన్ చేస్తున్నాడు. అయిపోయింది. లెట్స్ హ్యావ్ ఎ లంచ్ బ్రేక్. లైట్గా తిన్నాం, మళ్ళీ హెవీగా తింటే అసలే నైట్ కూడా పడుకోలేదు కాబట్టి నిద్ర వచ్చేస్తుంది. సో లెట్స్ హ్యావ్ ఎ లైట్ ఫుడ్. మన వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, ముదాసిర్, దీపు. సో ఫైనల్లీ లంచ్ అయితే చేసి వి స్టార్టెడ్. ఇంకా 208 కిలోమీటర్స్ లంబసింగి, 4 hours 25 minutes చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. రీచ్ టైం వచ్చి 8:05 అంట. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతుందో. బ్రేక్స్ అయితే చాలా గట్టిగానే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 hour బ్రేక్ అయితే అయింది. ఫుడ్ ఈజ్ గుడ్. ఎప్పుడైనా మీరు ఈ రూట్లో ట్రై చేయాలనుకుంటే ఇక్కడ టేస్ట్ అయితే బాగానే ఉంది. వెజ్ మేము తిన్నది, వెజ్ అయితే బాగానే ఉంది. నాన్ వెజ్ సంగతి అయితే తెలీదు. గ్రూప్ రైడ్లో ఉంటే ఇదే ప్రాబ్లం, బ్రేక్స్ మరీ ఎక్కువైపోతాయి. 1 or 2 people మ్యాక్స్ 3 members రైడ్ అయితే మస్తు ఉంటుంది. సోలో అయితే వీ కెన్ డూ సమ్ అడ్వెంచర్స్. గ్రూప్ రైడ్ వల్ల ఏంటంటే అంతా బాగానే ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఒకరినొకళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ బ్రేక్స్ ఒకటి బాగా ఎక్కువ అవుతాయి. అండ్ గ్రూప్లో కొంతమంది స్లోగా రైడ్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ లాంగ్ బ్రేక్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీస్ వస్తుంటాయి. సో ఒకరి కోసం మొత్తం అందరూ టీం ఆగాల్సి ఉంటుంది. సో దట్ వుడ్ బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద గ్రూప్ రైడ్. ఎనీహౌ రైడ్ ఈజ్ ఎ రైడ్. అండ్ మనతో పాటు రైడ్ చేసే వాళ్ళందరూ మన బ్రదర్సే కాబట్టి కన్సిడర్ చేసుకోవచ్చు. మొత్తం మీద అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. మా వాళ్ళు ఎందుకు స్లో అయ్యారు? అచ్చా, ఇందాక ముదాసిర్తో అన్న హైవే మీద ప్రసాదాలు అమ్ముతారు, అక్కడ తీసుకుందామని. అది గుర్తుపెట్టుకుని నన్ను లీడ్లోకి పంపించాడు అనమాట. చూద్దాం, మన అదృష్టం బాగుంటే కనుక ఇక్కడ ప్రసాదాలు కొనుక్కుందాం. మన ఫేవరెట్ అసలే. ఒకప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇంట్లో బోర్ కొడితే మా ఇంటి దగ్గర నుంచి అన్నవరం టెంపుల్ 48 kilometers. నీట్గా బండి వేసుకోవడం, స్టార్ట్ అవ్వడం, బండి వేసుకుని రావడం, స్టార్ట్ అవ్వడం, ఇక్కడికి రావడం, దర్శనం చేసుకోవడం, ప్రసాదం కొనుక్కోవడం, ఇంటికి వెళ్ళడం, తినడం, ఇదే పని. అప్పుడు రోజులు ఇప్పుడు రావు. నాకు ఇప్పుడు ఎన్నో ఇయర్స్ బ్యాక్ గుర్తుండే ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదాలు టెంపుల్కి వెళ్ళకపోయినా హైవే మీద అమ్ముతారని. అప్పుడు ఒక చిన్నది ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద చేస్తారు. 5 అండి, 5.
నేను 4, దీపుకి 1. ఇన్కేస్ అక్కడ ఎవరైనా తింటే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అక్కడ టోకెన్ తీసుకోవాలి, ఇక్కడ ప్రసాదం తీసుకోవాలి. ఈ ప్రసాదం మంచి టేస్ట్ ఉంటుంది అసలు. 5 ఇప్పుడు దీనికి కవర్ చూడాలా? లక్కీ అన్నవరం ప్రసాదం దొరికింది. ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. అన్నవరం ప్రసాదం అయితే దొరికింది. బాబా అసలు ఏమన్నా వ్యూనా. ఒకప్పుడు అయితే ఇలా ఉండేదంటే అలా ఉండేది. ఇప్పుడు ఎంత డెవలప్ చేసారు అంటే బా సెక్సీ. అసలు లాంగ్లో కొండలు గోపురంలో కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు. బా సూపర్ వ్యూ ఉంది అసలు. ఇంకా మనము 1 కిలోమీటర్ టు నర్సీపట్నం నుంచి స్టిల్ 75 కిలోమీటర్స్ టు ఆర్ ప్లేస్. ఇప్పుడు ఆన్ ది వేలో మనకి చైతన్య కూడా యాడ్ అవుతాడు. చైతన్య వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నాడు. అండ్ విఘ్నేష్ అన్న ఆల్రెడీ వెళ్ళిపోయాడు. మన ప్రసాదాలు కొనుక్కోవడం కోసం ఆగాం కదా, ఆ టైంలో మనం చూసుకోకుండా నర్సీపట్నం అయితే రీచ్ అయిపోయాడు. అండ్ మన వెనకాల కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చేంతవరకు వెయిట్ చేసి ఒక 5-10 నిమిషాలు అందరూ వచ్చిన తర్వాత కోఆర్డినేట్ అయ్యి అక్కడి నుంచి ఇంకెళ్ళడమే. సో నర్సీపట్నం నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడ నర్సీపట్నంలో కావాల్సిన ఫుడ్, వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకుని అయితే బయలుదేరాము. ఇక్కడే ఎందుకు తీసుకున్నాం అంటే లంబసింగిలో ఈ టైంలో దొరుకుతుందా లేదా అనేది డౌట్ ఉండే. అండ్ దొరికినా అంత టేస్ట్ బాగుంటుందా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉండే. అందుకని మన వాళ్ళందరూ ఇక్కడే తీసేసుకుందాం, ఇక్కడ తీసేసుకుని వెళ్దాం అన్నారు బిఫోర్ ద ఘాట్. సో ఇక్కడ నుంచి అయితే ఘాట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం వెళ్ళాల్సిన 20 కిలోమీటర్స్ 41 మినిట్స్ చూపిస్తుంది మ్యాప్స్ అయితే. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, కూల్ క్లైమేట్, చల్లగా ఉంది. నాకైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలని ఉంది. ఘాట్ సెక్షన్ ఈ రోడ్లో అసలు ఒక్క స్ట్రీట్ లైట్ లేదు. ఇక్కడ కనుక ఓన్లీ ఏమంటారు స్టాక్ లైట్స్తో వెళ్తే ఎలా ఉంటుందో చూపించిన, అది స్టాక్ లైట్ పరిస్థితి. ఫాగ్ ల్యాంప్స్ లేకుండా ఈ రోడ్లో డ్రైవ్ చేయడం చాలా రిస్క్, బైక్ అయినా కార్ అయినా కూడా. లైటింగ్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నాకైతే ఇది ఒక న్యూ అడ్వెంచర్ లాగా ఉందబ్బా. ఏంటిది ఏం కనిపించట్లేదు. లారీ ఒకటి కూడా పాపం భయంగా వస్తున్నాడు. లిటరలీ మన వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. యాక్చువల్గా గోప్రో హ్యాంగ్ అయింది, దాన్ని రీసెట్ చేసుకునేసరికి మన వాళ్ళు ముందు వెళ్ళమన్నా, ఇప్పటికెళ్ళి లేట్ అయిందని. ఇంకో ఏమన్నా కరువు అసలు. ఆహా మూను హర్రర్ సినిమాలో చూపించినట్టు ఉంది నాకైతే. అదిగో చెట్ల కొమ్మల మధ్యలోంచి ఆ మూన్ ఎలా కనబడుతుందో. వామ్మో ఏంది అదిగో బాబోయ్. రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు. మళ్ళీ హారర్ సినిమాలు ఇలాంటి చోట రికార్డ్ చేస్తారేమో, ఐ మీన్ షూట్ చేస్తారేమో. ఏం కనబడుతుంది ఇక్కడ? లైట్ పడే దగ్గర కనబడుతుంది, ఇంకెక్కడ కనబడట్లేదు.
మధ్య మధ్యలో వైట్ పెయింట్లో ఒకటి. మన వాళ్ళు 5 నిమిషాల గ్యాప్లో ఎంత దూరం వెళ్ళిపోయారా? సో ఫైనల్గా లంబసింగి రవి రిసార్ట్స్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ద టైమ్ ఈజ్ 11. ఇక్కడ మేము 2 కాటేజెస్ అండ్ 1 ఇదేంటి కంటైనర్ రూమ్ బుక్ చేసుకున్నాం. కంటైనర్ రూమ్లో నేను, మన ముదాసిర్ అండ్ చైతన్య అయితే ఈ రూమ్లో ఉన్నాం. అండ్ మిగిలిన 6 మెంబర్స్కి కాటేజెస్ ఇచ్చేసాం. సో మా రూమ్ అయితే బాగానే ఉంది, చాలా తక్కువ ప్రైస్లోనే దొరికిందని చెప్పుకోవచ్చు. ఇదిగో రైడర్ సామాన్లు ఏ రేంజ్లో ఉన్నాయో ఇలా ఉంటుంది అనమాట. వచ్చింది 3 అయినా సామాన్లు ఎన్ని ఉన్నాయో. సో ఇన్ ఫ్యూచర్ మీరు కనుక లంబసింగి వద్దాం అనుకుంటే ట్రై రవి రిసార్ట్స్. అండ్ మీకు ఇంకా బెస్ట్ ప్రైస్ కావాలనుకుంటే నా ఛానల్ నుంచి వచ్చామని చెప్పండి. సో రేపు ప్లాన్ వచ్చి మార్నింగ్ 5 o'clockకి లంబసింగి వ్యూ పాయింట్, అక్కడి నుంచి స్ట్రాబెర్రీ ఫార్మ్స్, అక్కడి నుంచి వాటర్ ఫాల్స్. ఈ 3 చూసుకున్నాక అరకు చూసుకొని అరకు నుంచి డివమల్లి వెళ్తాము. డివమల్లిలో నైట్ స్టే. సో డివమల్లిలో నైట్ స్టే చేసిన తర్వాత రోజు ప్లాన్ ఏంటి అనేది నేను డివమల్లిలో చెప్తాను. సో ఇంతటితో వ్లాగ్ అయితే ఇక్కడ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మార్నింగ్ లెగాలి. సో ఇంక పడుకోవాలి, తినాలి. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీకు ఏమైనా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ కీప్ రైడింగ్, డ్రింక్ వాటర్, బాయ్.